మేడం పూల్ది కూడా ఉంటుంది. పూలు వస్తుంది. అది కిందికి ప్రెస్ చేయి. ఇయర్ టు ఇయర్ సెక్షన్స్ తీసాను. అది ఫ్రంట్ హెయిర్ స్టైల్ వేయడానికి. ఇప్పుడు బ్యాక్ పఫ్ పార్ట్. ఏమో తట్టుకుంటా అందరూ గడ్డిపోచా ఇది బయటకు వచ్చినట్టు వాటరు రెక్కల మీద పడుతున్నట్టున్నాయి ఈరోజు. నార్మల్ క్లిప్ అయినా కావాలి నాకు, సెక్షన్ కావాలి. ఓకే ఒకటి అవి ఉండట్లేదు. ఎక్స్టెన్షన్ పెడతాము. ఇప్పుడు ఏదైనా హెయిర్ స్టైల్ అల్లడానికి ఈ ఫ్రంట్ హెయిర్ స్టైల్ కోసం, ఇది పప్పు కోసం ఎక్స్టెన్షన్ పెట్టాలనుకుంటే ఫస్ట్ వీటిని అన్లాక్ చేసి ఇట్లా అన్లాక్ చేయాలి. ఎక్స్టెన్షన్ పెట్టాలంటే ఫస్ట్ ఇక్కడ మిడిల్లో కొంత హెయిర్ తీసుకొని అల్లాలి, లేకపోతే అది ఆగదు. పల్చటిగా చిన్న కాయలు తీసుకొని అల్లాలి. సవరం అయినా అల్లాలి, ఎక్స్టెన్షన్కి అయినా అల్లాలి. సవరం అయితేనేమో ఇందులోనే లోపల పెట్టాలి. అక్కడ రబ్బర్ బ్యాండు పక్క పిన్నులు ఉంటాయి, ఒకసారి అమ్ముకోండి. ఇటు పెట్టినట్టు ఒక రబ్బర్ బ్యాండ్ ఫస్ట్ యూట్యూబ్లో ఆమె ఏంటి అది తీయకుండా ఇట్లా పెట్టి ఇట్లా అనుకుంది. ఏంటిది తర్వాత అల్లకున్నా పర్లేదుగా, కానీ మీకు గ్రిప్ కావాలి అంటే అల్లండి. నేను హెయిర్ పెట్టేస్తుంది, ఎందుకంటే ఇట్లా పీకిన రాదు ఇప్పుడు. అక్కడ కొంచెం టైప్ ఆగుతుంది. నెక్స్ట్ పప్పు పెట్టడానికి ముందు ఈ హెయిర్ అల్లి ఇక్కడ పెట్టిన తర్వాత పప్పు దాని మీద వేస్తాను. ఏమేమి కావాలో మంచిగా
మమ్మీ నడిపిస్తాను వాడుకోవడం నేను అసలు చూడండి లాగి లాగి వెయ్యను అసలుకి లూజ్ హెయిర్ స్టైల్స్ ఎప్పుడు లాక్కూడదు. డమ్మిల మీద కంటే ఒకరికొకరు వేసుకుంటే బెటర్ కదా. అవును. తెలుస్తుంది అది ఎవరికి మంచిగా లేవాలి. సెట్టింగ్ స్ప్రే ఇవ్వండి. కట్టలే దాన్ని లాగి దానికి పెట్టవా? ప్రాక్టీస్ చేయడం. పప్పు ఇక్కడ ఇది పీకురా, ఇది పీకి అది స్ప్రే పెట్టింది కూడా ఒకటి ఉండాలి విలువల దీనికి పెట్టాలి. అరే ప్రసాదం తెచ్చిన తినురా. తోడున్నది. కళ్ళు మూసుకో. మూసుకున్నది పక్క పిన్నులు ఇది పెద్దగా ఉన్నది. ఇది కొన్ని తీయండి. క్రాస్గా పెట్టండి. ఎందుకు పప్పులో అడ్డం కాదు. పెంచి పెట్టేసి సైడ్కి పెట్టాను. మీరు ఇటు కొంచెం తిరగండి. ఇక్కడ తిరుగుతాను. కొంచెం ఇది ఎక్కువ ముందు పాటు ఎక్కువ కాళ్ళే పాటు ఇది ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది అని మా పాపకి వేస్తుంది. ఇదేమో చిన్నగా తీసుకుంటుంది అంటే ఇది పెద్దగా తీసుకుంటుంది. ఏంటి గుచ్చుకుంటుందట ఆమెకు చూడండి. ఏం కూర్చుంది? హెయిర్ పుచ్చుకోపోతాను. ఏది రాదు కదండి. అదే మన హెయిర్ అప్పుడుంటే పెంచి పెట్టేది తీయండి ఒకసారి నాకు. ఇప్పుడు ఎక్స్టెన్షన్కి కూడా పెడుతుంది. చూడండి ఇక్కడికి పైన పప్పు ఇప్పుడు చెయ్యడ్డం పెట్టి కొట్టాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. బ్యాక్ హెయిర్ స్టైల్ ఏదన్నా వేయడానికి ఈ పప్పు తీసుకుంటే మీకు పప్పు పెద్దగా అంటే కొంచెం ఎక్కువ పైకి రావాలి అని అంటే దీన్ని సైడ్కి జరగరా కొంచెం. దీన్ని 2 సెక్షన్స్ తీసుకోండి అడ్డంగా. ఎంత పైకి బాలే. అట్లా పైకి బాగాలే. పడిగిపిన పాములా. ఇట్లా పట్టుకో. చాలా వాళ్ళకి అలాగే ఉన్నారు. కొంచెం ఓవరే చేసింది. బాగా అంతా నీడ కూడా లైటింగ్ పడితే నీడ కూడా అంత మరి హెవీ కూడా ఉండద్దు. ఆ బాబు పాప తెలియక తన ఏం చేస్తుంది ఎప్పుడు చిన్న బాబు అది ఎగురుతా ఉంటే అట్లా ఇట్లా అమ్మ పాము లాగానే ఇలా అన్న తర్వాత
కొంచెం నిలుస్తుంది. ఆమె ఏమన్నది మొన్న బ్యాంగిల్ రాను స్మెల్కి పడట్లేదా మీకు? మాకు బ్యూటిషియన్స్ బ్యాక్ కోమింగ్ పైదాకా వచ్చేటట్టు కాకుండా ఇక్కడే చేయండి కదా. ఓకేనా? లూజ్ పట్టుకోవాలి ఫస్ట్ ఏది నేను అనట్లేదా ఈ హెయిర్ స్టైల్ అయితే గట్టిగా లాగదు. బ్యాక్ కోమింగ్ అయిపోయిన తర్వాత కూడా జస్ట్ ఇట్లా పైన పైన ఆమె హెయిర్ ఇటే రివర్స్ అవుతుంది. జస్ట్ ఒక్క ట్విస్ట్ చేసి పైకి ఇట్లా అనండి. ఇక్కడ కూడా పప్పు రావాలి. సో నేను ఇక్కడ కూడా బ్యాక్ కోటింగ్ వేస్తాను. కొంచెం రిబ్బింగ్ వేసి వచ్చుకోవచ్చు. స్టెప్పింగ్ చేస్తే ఇంకా నీట్గా కనపడుతుంది. రేపు చేద్దాం. 2 సార్లు వేస్తే అప్పుడు వస్తుంది. ఇక్కడ ఉంది ఇక్కడే కూర్చోయి సైడ్ ఎత్తురాను. ఇలా వచ్చింది అనుకోండి, మీరు ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టండి. దీనికి నాకు ఒక రబ్బర్ బ్యాండ్ వచ్చింది చెప్తాను మీకు. ఎప్పుడైనా కప్పులో ఉందా వేసిందా? ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇది స్ట్రైట్గా దూకోండి. వైడ్ కొమ్ము ఉంటుంది కదా, వైడ్ కొమ్ముతో ఇలా దూకి సెట్టింగ్ స్ప్రే కొట్టాలి. నేను ఇట్లా అన్నప్పుడు సెట్టింగ్ స్ప్రే కొట్టాలి. సెట్టింగ్ స్ప్రే దాని మూత పోయింది కదా. ఇదేగా ఇదే సెట్టింగ్ స్ప్రే కానీ దీని మూత దీనికి క్యాప్ కింద పడింది. వైట్ చూడండి, దీని కింద నేను మళ్ళీ పడేసా తీసి మళ్ళీ పడేసా. పెట్టినందుకు పెట్టిందా? దేని దానికి పెట్టిందా? మీకు ఇట్లా చూడండి, మీకు కావాల్సిన షేప్ వస్తుంది. ఇలా కావాలనుకుంటే ఇలా వైడ్గా వస్తుంది అన్నమాట. వేసి నాకు రబ్బర్ బ్యాండ్ ఇవ్వండి. ఇచ్చారా? ఇప్పుడు నాకు ఈమె హెయిర్ వంగట్లేదు.
నేనేం చేస్తున్నాను, సెట్ చేసి రబ్బర్ బ్యాండ్ కూడా పెడుతున్నా పప్పుకి. వైడ్ పంపుతాను. ఇది వచ్చిన హెయిర్ రాయాలి మేడం. ఇక్కడ వచ్చింది అందరికీ కప్ హెయిర్ స్టైల్ సెట్ కాదు కదా మేడం? అప్పటికి కాదు, కాదు ఇప్పుడు పిన్స్ ఇవ్వండి. సెట్ సెట్ కాదు, సెట్ ఇదేరా. ఇవి కాకుండా బాబ్ పిన్స్ గట్టిగా ఉంటాయి, అవి ట్రై చేయండి. ఇక్కడ మీరు ఎన్ని పిన్స్ పెట్టినా పెద్దగా కనిపించదు, ఎందుకంటే మీరు ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు కాబట్టి. ఓకేనా? సైడ్ వస్తుంది. కొంచెం సైడ్ ఇక్కడ పగిలినట్టు అవుతాను. నేను ఇట్లా తీసాను, తీయడమే ఇట్లా వైడు. దీన్ని ఇలా నిలవాలనుకోండి మీకు. సారీ, నేను కోము కనుక చూసుకుంటున్నా, అది నాజులు ఎటుందో చూడలేదు. అట్లా ఫోన్ పెట్టి కూడా కోము పెట్టి తీస్తే మీకు ఇట్లా కావాల్సిన షేప్ వస్తుంది. యాక్చువల్గా యూపిన్స్ ఉంటాయి చూసారా, యూపిన్స్ పెడతారు. కాసేపు పెట్టేసి ఉంచితే యూపిన్స్ ఇట్లా ఈ షేప్ వస్తుంది. ఇట్లా ఇట్లా పాయలాగా ఇట్లా అట్లా ఇట్లా అంటారు. అనుకుంటా చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఆ లైన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి మనకి, అందుకని కోమ్ పెట్టేసాను డైరెక్ట్. ఇట్లా చేసుకుంటే ఆ షేప్ అనేది అట్లా వస్తుంది. ఇట్లా చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు వెనక ఏ హెయిర్ స్టైల్ కావాలంటే అది. ఈ ఎక్స్టెన్షన్ మనకి బాగుండేదంటే ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఇది తీస్తూ ఉంటే నాకు తీసిస్తూ ఉంటే మీకు ఒక హెయిర్ స్టైల్ ఉందా లేదా అని ఎక్స్టెన్షన్ చిక్కులు ఉన్నది. ఒక వీడియో తీయండి, ఒక నాకు చేయండి. ఎక్స్టెన్షన్ చిక్కులు లేకుండా ఉండేదంటే మీకు ఫాస్ట్గా అయిపోతుంది. మనం కొత్త ఎక్స్టెన్షన్ మనం వెళ్ళాము వాళ్ళని రెడీ చేయడానికి, ఏం చేస్తాం, మనం కొత్తవి తీసుకెళ్తాం కదా, లేదంటే వాళ్ళైనా కొత్తవి వెంటనే అందులో అక్కడ బాక్స్ ఉన్నది. తెచ్చుకుంటే తెచ్చుకుంటాం, లేదంటే ఆ కాస్ట్ అందులో వేస్తాం. వాళ్ళకి పెళ్ళో వాళ్ళు అయిపోయేదాకా మనం వెయిట్ చేయకుండా వేసేసి వచ్చేస్తాం కదా. ఒక్క నిమిషం, ఆమెకి దీన్ని ఇలా తీసి ఇలా వేసేది, ఇలా ట్విస్ట్ చేసి వేసి అలానే వచ్చిందా. మనం స్ట్రైట్గా వేస్తున్నాం, ట్విస్ట్ చేసి వేసి సైడ్ పెట్టాము మేడం. అట్లానే గండిలని వేయలే, అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు. అదే ఇప్పుడు తను కూడా వేసుకున్నాను స్టార్ట్ చేసి. మరి అదే వేద్దామా? మరి ఏం పెడదాం? ఎవరు తినలేదు. మిక్సీ లాగానే పెడతామా? చేసినా కూడా ఇది చిక్కుడు బాగుందా? ఇలా లీవ్ చేసేద్దాం. లీవ్ చేసి కర్లీ మిషన్ ఉన్నది కదా, ఇదంతా కర్ల్స్ చేసి చూపిస్తాను. ఒకసారి అటు కూర్చోరా. మీ